ఇంట్లో ఒక్కడు చెడిపోయినా వాడి పాపం యొక్క పర్యవసానాలు కొన్నిసార్లు ఇంట్లో అందరు అనుభవించాలి. ఒక్క పురుగు చేరితే మనకు తెలుసు, ఒక్క పురుగు ఒక్క చెద మొదలు పెడితే ఇంట్లో ఆ చెదలు మొత్తం తినేస్తాయి, అవునా కదా? చిన్న టర్మైట్, చిన్న కాక్రోచ్ పిల్లలు పెట్టి దాని సంతానాన్ని అభివృద్ధి చేసుకొని మన కిచెన్లు, మన బెడ్రూమ్లు ఎన్ని పాడు చేస్తుందండి. చిన్న పాపం ఇంట్లో ఒక్కళ్ళు తప్పిపోయినా, ఇంట్లో ఒక్కళ్ళు పాపం చేస్తున్నా కొంతమంది అనుకుంటారు, అమ్మ అనుకుంటుంది నేను ప్రార్థన చేసుకుంటున్నానుగా మా వాడు ఎటు పోయినా పర్లేదని. వాడు తెస్తాడు పాపాన్ని, వాడు తెస్తాడు శాపాన్ని, వాడు శపించబడి వాడు సఫర్ అవుతున్నా ఇంట్లో అందరూ బాధపడతాం కదండి. ఇంట్లో ఏ ఒక్కళ్ళు దేవుని శిక్షణ ఉగ్రతను అనుభవిస్తున్న అందరికీ బాధే, అది అందరికీ వేదనే, మనం మనశ్శాంతికి ఉండలేం. ఆకాను యొక్క ఒక్క ఆకాను చేసిన పాపము దేవుడు చూసి చూడనట్లుగా వదిలేయలేదు.